హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు తెల్ల గలిజేరు ఆకు పప్పు చేస్తున్నాను. చూడండి, దాంట్లోకి బ్యాళ్ళు, పసుపు, కారం, చింతపండు, తెల్ల గలిజేరు ఆకు. దీంట్లో ఔషధ గుణాలు చాలా ఉన్నాయండి. ఎప్పుడన్నా మీకు దొరికితే చేసుకోండి, మర్చిపోవద్దు. ఇది అమ్మమ్మ నాటి కాలం నాటి వాళ్ళు చేసే పప్పు. నేను ఈరోజు చేస్తున్నాను, ఎప్పుడో సంవత్సరం కింద చేసినాను. ట్రై చేయండి, కానీ పప్పు బాగుంటుందంట. దాంట్లోకి నీళ్ళు ఇదిగోండి ఇలా ప్రిపేర్ చేసుకోవాలా. కుక్కర్లో వేసినాను. కందిపప్పు, కారం, ఉప్పు, పసుపు, ఆకు, చింతపండు. కొందరు ఉల్లిగడ్డ కూడా వేస్తారని నేనైతే తిరువాతలో వేస్తాను. చూడండి, 4 విజిల్ వచ్చే వరకు ఉండాలి. తర్వాత గింజలు, ఉల్లిగడ్డ, పొట్టి కారం, పొట్టి మిరగాయ, కరివేపాకు, తాజా కరివేపాకు ఉంది. మా ఇంటి దగ్గర కరివేపాకు ఉంది. ఇలా మెత్తగా ఉడకాలి. 4 విజిల్లకే ఉడికిందండి. మాది కొంచెం పాత కుక్కరు. కొత్త కుక్కర్ అయితే తొందరగా ఉడుకుతుంది 2 విజిల్లకే. దాంట్లోకి సాల్ట్ చూడండి, 2 స్పూన్లు ఉప్పు వేసినాను. బాగా మెత్తగా ఎనపాలండి. చూడండి, మెదగలేదు, ఇంకా మెదగాలి. తాలింపు గింజలు, తర్వాత ఎంత మాడితే అంత టేస్ట్గా ఉంటుంది పప్పు. మేమైతే బాగా మాడుస్తామండి. తెల్ల గలిజేరు పప్పు రెడీ అయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కానీ తెల్ల గలిజేరు పప్పు ఒక్కసారైనా తినాలి. ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.